ప్రజల్ని రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, మిమ్మల్ని మభ్యపెట్టడం, మిమ్మల్ని మోసం చేయడమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మెగా డిఎస్సి పెడతా, ఫస్ట్ సంతకం దానిపైనే పెడతా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నందికొట్కూరులో మీరు కూర్చొని ప్రపంచానికి పనిచేసే విధంగా మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. నందికొట్కూరులోనే ఒక టవర్ కట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కొక్కసారి ఒక విజన్ ఉండాలి. నన్ను అందరూ అంటారు నువ్వు 30 ఏళ్లకు ముందే ఆలోచిస్తావని. అదే నా ప్రత్యేకత. 30 ఏళ్లకు మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో అది చెప్పడం నా ప్రత్యేకత. అదే విజన్ మీరు చూస్తే 25 ఏళ్లకు మనకు నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్తే ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా. దాని మీద నేను ఇంకోటి కూడా ఆలోచించాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. తమ్ముళ్ళు, ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా. 6 లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. మెరుగైన పిఆర్సీ ఇస్తా, డిఏలు టీఏలు ఇస్తా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా, మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా. టీచర్లందరికీ గౌరవం ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు అనే నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవస్థల్ని నాశనం చేశారు. తమ్ముళ్ళు, ఒక విషయం అడుగుతున్నా. ఇక్కడ నందికొట్కూరులో నాకు తెలియకుండా మా తమ్ముళ్ళు అయితే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ వేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు. కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు, సానుభూతి రాయుడు. మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక్క విషయం నేను అడుగుతున్నా. బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. తెలుసు అంటే చేలి పైకి ఎత్తండి. తమ్ముళ్ళు, మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానంద రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగితే ఆవిడ్నే నిందితురాలుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా? ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా. నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయానంట. నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజుడు 2 A2 ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారా వీళ్ళు? నాకైతే అర్థం కాల. బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా. మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే
చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్ల కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు, అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమ వాదిని, ఈ గడ్డ మీద పుట్టా, అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి, బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఇద్దరే బోయస్తులకి, బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను. అనంతపూర్లో ఇద్దరికి ఇచ్చాను, ఒక ఎంపీని పెట్టాను. అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని, 4 ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూలులో. ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూలులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం. ఇంకో పక్క ఈడిగ కులస్తుడికి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఇక్కడ మాలా మాదిగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగడం లేదు. రాయలసీమలో బలిజలు ఉన్నారు, అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, రాయలసీమలో ఇంతమంది బలిజలుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా. నేను ఇది సామాజిక న్యాయమా అని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూసే సబరి ఒక రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయలా. తెలుగుదేశం పార్టీ నందికొట్కూరులో మీరు చూస్తే శబరికి ఇచ్చాం, పక్కనే డోన్లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం, పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం, శ్రీశైలంలో మన బుడ్డా రాజశేఖర రెడ్డికి ఇచ్చాం, పాండ్యంలో